100 రోజుల్లో అమలు కాని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఆగస్టు తర్వాత ఎలా సాధ్యమని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి 12 సీట్లు ఖాయమని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారని తెలిపారు. ఈ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారతాయని, రాష్ట్రంలోని అధికార పార్టీలో రాజకీయాలు మొదలయ్యాయన్నారు అరవింద్. ఇక ఇంటింటి ప్రచారం అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించిన అరవింద్ స్వతంత్ర భారతదేశంలో ఈ ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవి అన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్తోనే మహిళలకు రక్షణ అని, మూడోసారి అధికారంలోకి రాగానే దీన్ని అమల్లోకి వస్తుందన్నారు అరవింద్. మహిళలకి అభ్యున్నతి, మహిళలకి సెల్ఫ్ రెస్పెక్ట్, అన్ని రకాలుగా మహిళల్ని ఆదుకోవాలంటే యూనిఫామ్ సివిల్ కోడ్ని మనము తేక తప్పదు. భారతీయ జనతా పార్టీ 3వ టర్ములో యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అందుకనే చెప్తా ఉన్నా, హిందువులు కానీ ఎవరైనా కానీ, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్షన్ ఫర్ ఇండిపెండెంట్ ఇండియా. స్వాతంత్ర భారతదేశంలో ఈ ఎన్నిక అత్యంత ముఖ్యమైన ఎన్నిక. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంప్లిమెంట్ ఈ మధ్యనే అవ్వడం మొదలైంది. యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ అవుతుంది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ద్వారా ఇక్కడ ఉన్న మమతా బెనర్జీ, కేసీఆర్, రాహుల్ గాంధీలు వీళ్ళు దొంగ పాస్పోర్ట్లు ఇచ్చి, దొంగ ఆధార్ కార్డులు ఇచ్చి, దొంగ ఓటర్ ఐడీలు చేసిన, దొంగతనంగా వచ్చిన మయన్మారోడు కానీ, బంగ్లాదేశీ ముస్లిం కానీ వీళ్ళందరినీ ఏరి బయట వారేసేది ఎన్ఆర్సీ అయినా ఇటువంటి మేజర్ అంశాలు ఇంప్లిమెంట్ చేసే 5 సంవత్సరాల టర్ము. దానికోసం ఇప్పుడు ఓటు వేయబోతా ఉన్నాం కాబట్టి ఇది అతి ముఖ్యమైన ఎన్నిక స్వాతంత్ర భారతదేశంలో. A stringent law will be enacted to combat paper leaks and irregularities in government recruitment examination. పేపర్ లీకులు అయితేనే ఉంటాయి తెలంగాణలో. ఎగ్జాము డిక్లేర్ కాగానే పేపర్ లీక్ అవుతుంది. ఇటువంటి పేపర్ లీక్ల మీద, స్పెషలీ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్స్ ఆ ఎగ్జామ్స్ మీద చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్లు తేబోతా ఉన్నది కేంద్ర ప్రభుత్వం. అదే రకంగా యువతకి ప్రత్యేక దృష్టిలో భాగంగా ఈ పనిష్మెంట్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఏ పేపర్ లీక్ అవ్వడానికి వీల్లేదు, చాలా స్ట్రిక్ట్గా నడవాలి ఎగ్జామ్స్. ఎక్స్పాన్షన్ ఆఫ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అండ్ ఫండింగ్, ఏదైతే స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా ఇటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయో వీటన్నిటికీ ఫండింగ్ ఎక్కువ. ముద్రా లోన్లు 10 లక్షల నుంచి 20 లక్షలు చేయడం ఈ సంకల్ప పత్రంలో ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.